డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఒకటే చోట పెట్టడం జరిగింది. కొద్దిగా బ్రీఫ్ రాసినాను చూడండి. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే చెప్తుంది. ఆర్టికల్ 15(1)(3) ఇవి. తర్వాత ఆర్టికల్ 16 కూడా స్త్రీ విద్య సదుపాయం గురించి, దానికి సంబంధించిన కల్పనల గురించి చెప్తుంది. ఆర్టికల్ 21A ఉచిత నిర్బంధ విద్యా హక్కు, దాని గురించి చెప్తుంది. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఇవ్వాలి. తర్వాత ఆర్టికల్ 23 వెట్టి చాకిరీ నిషేధం గురించి చెప్తుంది. ఆర్టికల్ 24 ఫ్యాక్టరీలో చిన్నపిల్లల పని నిషేధం గురించి, అది 14 సంవత్సరాల పిల్లల గురించి చెప్తుంది అన్నట్టు. ఆర్టికల్ 26 to 18 ఇది విద్యా సంస్థల్లో మత విద్య నిషేధం అని చెప్తుంది. ఆర్టికల్ 29-30 మైనారిటీలకు విద్యా సంస్థల గురించి చెప్తుంది అన్నట్టు. ఆర్టికల్ 45 రాజ్యాంగం అమలైన 10 సంవత్సరాలలోపు 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకి బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్య అనేది జరపాలి, వాళ్ళకి అందించాలని చెప్తుంది. ఆర్టికల్ 46 బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనారిటీ వాళ్ళకి విద్యా ఆర్థిక ప్రయోజనాలు అందాలని చెప్తుంది అన్నట్టు. వాళ్ళకి దోపిడీ నుంచి కూడా రక్షణ కలిగిస్తుంది ఇది. ఆర్టికల్ 51A చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల్ని బడికి పంపడం పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆర్టికల్ 351 అనేది హిందీ భాష అధ్యయనం గురించి చెప్తుంది. ఆర్టికల్ 282 అనేది విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన గ్రాంట్ల గురించి టోటల్ డీటెయిల్స్ చెప్తుంది అన్నట్టు.